ఉమ్మడి మెదక్ జిల్లాలో వర్షాలు భారీగా పడుతున్నాయి. గత రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతోని లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైపోయాయి. ముఖ్యంగా అనేక ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో గ్రామాల మధ్య కూడా వంతెనలు తెగిపోవడంతో ప్రజలు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ముఖ్యంగా మనం చూస్తూ ఉన్నాం, సంగారెడ్డి జిల్లా కేంద్రంలో సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి గాయత్రి నగర్లో ఉన్నటువంటి మనం గాయత్రి నగర్లో ఉన్నాం. గాయత్రి నగర్ను చూస్తున్నాం. ఇళ్ల మధ్యలో మొత్తం నీరు చేరిపోయి వరద ప్రవాహం మొత్తం కూడా ఈ యొక్క కాలనీ మీద పడిపోయింది. మనం చూస్తున్నాం, ఇల్లు మొత్తం కూడా నీళ్ళ మధ్యలోనే జల దిగ్బంధనం అయ్యాయి. ఉదయం పూట స్కూల్కి వెళ్ళాల్సిన పిల్లలు కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క గాయత్రి నగర్లో ఇదే పరిస్థితి ఉంది. మనతో మాట్లాడేందుకు గాయత్రి నగర వాసులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ సమస్య ఏ విధంగా ఉంది, ఫ్లడ్ ఏ విధంగా వచ్చింది రాత్రి నుంచి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుంది. ఎట్లా ఉంది ఈరోజు పరిస్థితి? ఉదయం మీకు ఈరోజు ఇప్పుడు కొంచెం తగ్గుముఖం వచ్చినాయి నీళ్ళు. ఉదయం నుంచి చాలా వాటర్ ఉండేది. ఇక్కడ ముఖాల వంటికి వాటర్ ఉంది. ఇక్కడ ఏ రకంగా ప్రాబ్లం, ఇక్కడ ఎవరైనా పోవడానికి రావడానికి కష్టంగా ఉంది. తర్వాత ఇక్కడ కనీసం పిల్లలు బడికి వెళ్ళడానికి కూడా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ ఈ ఉన్నటువంటి పరిస్థితిలో పక్కన ప్లాట్లు ఖాళీ ఉండడం వల్ల కొన్ని పాములు కూడా ఉంటున్నాయి. అవి కూడా బయటకు వస్తున్నాయి. బయటికి మొత్తం ఇక్కడ కాలనీ ఉన్న వాసులందరూ భయాందోళనకు గురి అవుతున్నారు. ఇక్కడ మనం మున్సిపల్ అధికారులకు చెప్పడం జరిగింది. తర్వాత కౌన్సిలర్ గారికి చేయడం జరిగింది. కలెక్టర్ గారికి 2 సార్లు కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ గత 2-3 సంవత్సరాలుగా ఇంతవరకు ఏ రకంగా చేసుకోలేదు. తర్వాత ముఖ్యంగా మేము ఏంటంటే కాలనీ వాసులం అందరము ఉమ్మడిగా కలిసి ఇక్కడ చిన్న పైప్ లైన్ కూడా వేసుకోవడం జరిగింది. ఈ పైప్ లైన్ నీళ్లు మాకు సరిపోతే మాకు వాటర్ రాదు. కానీ ఇప్పటికి ఏమో జరుగుతుందంటే ఈ పైప్ లైన్ నీళ్ళు కాకుండా పైనుంచి రోడ్డు పై నుంచి వాటర్ ఏదైతే వస్తుందో అది ఫ్లో వచ్చి ఇక్కడికి వచ్చేసే వరకు ఇక్కడ ఘోరంగా నీళ్లు ఇదవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ అందరికీ ఇబ్బందిగా ఉంది. డ్యూటీలకు వెళ్ళడం కూడా వెళ్ళనే పరిస్థితి. మీరు ఎట్లా ఉంది? ఇక్కడ పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళనే పరిస్థితి ఉంది. ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితి. ఎట్లా అధికారుల దృష్టి తీసుకెళ్లారు? మీరు ఎట్లా తీసుకెళ్ళాం సార్. కలెక్టర్ గారి దగ్గరకు పోయినాము, మళ్ళీ మున్సిపల్ కమిషనర్ గారి దగ్గరకు పోయినాము. వాళ్ళ దగ్గర పోయి మాట్లాడినాము. చేస్తామని చెప్పి మళ్ళీ కూడా ఆ పని కూడా ఏం చేయలేదు. ఆ లైన్ అయితే వాటర్ వచ్చే లైన్ ఏదైతే ఉందో ఆ తుంగమడుగుల కలిపే లైన్ ఉందా సార్, అది ఆ వాటర్ ఇక్కడ కలపకుంటే ఇక్కడ ఆ లైన్ కలిపి నీళ్ళు కూడా రావు సార్. ఇండ్లు మొత్తం మునిగిపోయే పరిస్థితి వచ్చింది సార్. ఇప్పుడు ఘోరమైన పరిస్థితి. నిన్న అంబులెన్స్ వచ్చినా కూడా అంబులెన్స్ రాని పరిస్థితి ఉన్నది సార్. చనిపోతే ఇక్కడ అంబులెన్స్ కూడా రాలేదు సార్. ఆ పరిస్థితి ఉన్నది. అక్కడనే తీసుకుపోయి ఆడికించి చేసి మళ్ళీ చిన్న వ్యాన్ తెప్పించినాం సార్. చాలా ఇబ్బంది ఉన్నది సార్. మాకైతే చాలా ఇబ్బంది ఉన్నది. పాములు ఈములు అన్నీ వచ్చి మాకు చాలా ఇబ్బంది ఉన్నది సార్. మొత్తం ఇండ్లు డ్యూటీలు కూడా వెళ్ళలేము. చిన్న పిల్లలు నేను బండి మీద తీసుకుపోయినా సార్. బండి మీద తీసుకొచ్చి 2 బండి మీద కింద పడ్డారు సార్. ఇక్కడ బండి మీద కింద పడి వాళ్ళకి దెబ్బలు తగిలితే మళ్ళీ పొద్దున్నే హాస్పిటల్ మేమే పంపించిన చిన్న పిల్లలు నడవని స్థితి. మళ్ళీ అందులోనే ఇక్కడ కుక్కలు, ఆ కుక్కలు ఎంబడేసరికి ఆడపిల్లలు పడ్డారు 2-3.